ఏపీలో మహిళలపై జరుగుతున్న దాడులు, కూటమి నేతల అనుచిత వ్యాఖ్యలపై మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజకు వైసీపీ మహిళా నేతలు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా హోంమంత్రి అనిత వ్యాఖ్యలు, ఇతర కూటమి నాయకుల అభ్యంతరకరమైన ప్రసంగాలపై వైసీపీ మహిళా నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. చైర్పర్సన్ శైలజ అందుబాటులో లేకపోవడంతో 5 రిప్రజెంటేషన్లు ఇచ్చి వచ్చినట్లుగా వారు తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, హోంమంత్రి అనిత పాలనపై కాకుండా ఇతర విషయాలపై దృష్టి సారించారని వైసీపీ మహిళా నాయకురాలు ఉప్పల హారిక తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పాలన అరాచకంగా మారిందని, అమర్నాథ్ పై హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలు మర్చిపోలేమని అన్నారు. మాటలకి ఎవరు కూడా సుమోటోగా యాక్షన్ తీసుకోలేదు. ఎవరు కూడా మహిళా కమిషన్ లో ఎవరు యాక్షన్ తీసుకోలేదు. అంతెందుకు, రాష్ట్రంలో జరిగిన ప్రతి పరిస్థితి, మహిళ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందో ప్రతి ఒక్కరు కూడా కేసులు పెట్టి, ప్రతి స్టేషన్ లో చూడండి వేల కేసులు, ఈ 2 సంవత్సరాల నుంచి వేల కేసులు మూలన పడి కూర్చున్నాయి. మహిళలు లాకప్ డెత్ అయినా లేదు, రేప్ జరిగినా లేదు, కనపడకుండా పోయినా లేదు, వేటికి కూడా రెస్పాన్స్ లేదు. కానీ ఇప్పుడు మాత్రం మేకప్ వేసుకున్నారు అనే ఒక మాటకి ఇంతమంది రియాక్ట్ అయిపోయి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. అసలు సభ్య సమాజంలో మనం బ్రతుకుతున్నామా? చూసారు కదా ఇప్పుడు వీడియో. ఇంత దారుణంగా మాట్లాడే వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకుంటున్నారు? నిజంగా రాష్ట్రంలో మహిళా కమిషన్ గాని, ఒక మహిళా హోమ్ మినిస్టర్ గాని ఉన్నది నిజమే అయితే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన జరుగుతుంది అనేది నిజమే అయినట్లు అయితే గనక ఖచ్చితంగా వీరందరినీ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టండి. మహిళా కమిషన్ లో తీసుకొచ్చి ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి. సుమోటోగా కేసులు లోకేష్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని, సెల్ఫీలు, మీటింగులు తప్ప ఆయనకు మరే పని లేదని శ్యామల ఎద్దేవా చేశారు. తమ రెడ్ బుక్ లో ముందుగా లోకేష్ పేరు చేర్చుకోవాలని ఆమె సూచించారు. శాసనసభలలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన లోకేష్ మాట్లాడలేదని ఆమె ఆవేదన వెల్లబుచ్చారు. 5 డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ ని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర మహిళా కమిషన్ కి సబ్మిట్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అఫీషియల్ గా అపాయింట్మెంట్ తీసుకుని ఇలా మేము వస్తున్నాము అని చెప్పి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత కూడా ఈరోజు మేము ఇక్కడికి వచ్చినప్పుడు గౌరవనీయులైన శైలజ గారు అందుబాటులో లేరు. ఆ కారణంగా వారి సెక్రటరీ అయినటువంటి అనురాధ గారికి 5 రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఎలా ఉందంటే, ఎన్నికల ముందు యువగళం అన్నారు మన నారా లోకేష్ గారు, ఇప్పుడు మాత్రం మౌనగళం పాటిస్తున్నారు. ఆ రోజున ఆడబిడ్డలకి అండగా ఈ అన్న ఉంటాడు అంటూ మాట్లాడారు. మరి ఈ రోజున అదే అన్న ఎక్కడికి వెళ్ళిపోయారు? క్రికెట్ స్టేడియంలో చప్పట్లు కొడుతూ తిరుగుతున్నారా? మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టిన మీరు ఈ రోజు సెల్ఫీ మీట్లు తప్ప